వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా శ్రామికుల దగ్గర నుంచి ఉద్యోగం చేసే వాళ్ళ వరకు రోజు రైలు ప్రయాణం చేసే వాళ్ళని మనం ఎందరో చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే తాజాగా రైలు ప్రయాణం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అంటే చాలామంది ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన దినపత్రికలు వచ్చేసరికి రైళ్ళ జైళ్ళ అని చెప్పేసి ఒక వార్త అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ బోగీల సంఖ్య తగ్గింది. అన్ని ప్రధాన రైళ్ళలో 2 కోచ్లకే పరిమితం. కాలు కదపలేని టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం. శ్రామికులను పేదలను నలుమూలల చెరవేసే రవాణా సాధనమే రైలు. అయితే ఆయా వర్గాలకు పూచిక పుల్లా భావిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రైలు ప్రయాణం అనేది ఇప్పుడు రోజు రోజుకి దయనీయమైన పరిస్థితికి అయితే కనపడుతుంది. ఎందుకంటే రోజు కొన్ని వందల మంది, అంటే వందలు కాదు వేల మంది, లక్షల మంది కూడా రైలు ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రోజు రోజుకి రైలు ప్రయాణంలో చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా కానీ, శ్రామికులు కానీ, ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు కానీ రైలు ప్రయాణం అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రైల్లో ఉన్న సాధారణ బోగీల సంఖ్య తగ్గించేసి ఏసీల సంఖ్య అనేది పెంచడం జరిగింది. ఈ ఏసీల సంఖ్య పెంచడం వల్ల ఏంటంటే రైలు ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. సాధారణ బోగీలు తక్కువగా ఉండటం వల్ల వీళ్ళు సాధారణంగా రోజు ప్రయాణికులు, శ్రామికులు కానీ ఇట్లాంటి వాళ్ళు రోజు ప్రయాణం చేసే వాళ్ళు కానీ చాలా తీవ్ర అవస్థలు అయితే పడాల్సి ఉంది. అంటే అది రైలు బోగీలో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, వాళ్ళు కూర్చోటానికి కూడా ప్లేస్ లేదు, కనీసం నించోటానికి కూడా ప్లేస్ లేదు. అక్కడే ఒకళ్ళ కాళ్ళ కింద ఒకళ్ళు పడుకొని, ఒకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఒకళ్ళకి పడుకోవడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. కానీ చూసుకున్నట్లయితే ఆ రైల్లో టాయిలెట్లలో కూడా జనాలు నించున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కనీసం అక్కడ టాయిలెట్ పోయే పరిస్థితి కూడా లేదు. చాలామంది ప్రయాణం చేసేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువ కావటం వల్ల ఆ ట్రైన్లో అంటే ఏసీల సంఖ్యని తగ్గించడం వల్ల చాలామంది అయితే ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ ఫోటోలో చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక అతను అయితే కూర్చొని ఉన్నాడు. అతను కాళ్ళ దగ్గర ఒక నలుగురు అయితే పడుకొని వెళ్తున్నారు. అంటే రైల్లో రోజు రోజుకి ఏంటంటే ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడం వల్ల, అంతకుతోడు ఏసీ బోగీ సంఖ్యలు ఎక్కువ పెంచడం వల్ల రైల్లో నార్మల్ జనరల్ బోగీలు తక్కువ కావడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్లలో నిలబడటం, డోర్లకు వేలాడబట్టడం. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే ఇక్కడ జనాలు నిలబడ్డారు. ఇది టాయిలెట్. ఈ టాయిలెట్ డోర్ల దగ్గర కూడా నిలబడ్డారు. ఇక్కడ చూడు వేలాడబడదు. ఇక్కడ ఒకళ్ళ కాళ్ళ దగ్గర ఒకళ్ళు పడుకొని ప్రయాణించడం అయితే జరుగుతుంది. కొంతమంది డోర్లకు వేలాడబట్టడం. అంటే ఇక చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనైతే ఏసీ బోగీలు కానీ, రిజర్వ్ బోగీల దగ్గర కానీ ప్రతి బోగీకి ఒక టీసీ కానీ లేదా పోలీసులు కానీ ఉండి సాధారణంగా జనరల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళని ఎక్కనేయకుండా చేయడం అట్లాంటి చేసేందుకు. ఎందుకు అని అడిగితే, ఇది మీరు మీ ప్రయాణాలు మార్చుకోండి, లేదు అంటే మీ ప్రయాణ టైమింగ్స్ అనేది మీరు మార్చుకోండి, లేదా టికెట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రోజు ఏంటంటే ఇలా ప్రయాణించే వాళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో ఉండటం వల్ల ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఏసీ బోగీలు పెంచి జనరల్ బోగీలు తగ్గించడం వల్ల రైలు ప్రయాణం అనేది దారుణమైన పరిస్థితి అవుతుంది. అయితే ప్రభుత్వానికి వీళ్ళు ఏంటంటే ఒక లేఖ అయితే రాయడం జరుగుతుంది. ఎందుకంటే జనరల్ బోగీలు తక్కువైపోయినాయి, ప్రయాణికుల సంఖ్య ఎక్కువైందని చెప్పేసి ఒక లేఖ అయితే రాయడం జరుగుతుంది. ఈ లేఖలో ఏంటి అంటే ఈ జనరల్ బోగీల సంఖ్య పెంచాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. దీనికోసం కొన్ని కోటి సంతకాల సేకరణ, లేదు అంటే కోటి ఉత్తరాలు సేకరణ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల అయితే జనాలే కొంతమంది గుమ్మిగా చేరి ధర్నా చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రానున్న రోజులు ఈ ప్రయాణికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? జనరల్ బోగీలు పెంచుతుందా, లేదు అంటే ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక రైలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సాధారణంగా జనరల్గా ఎప్పుడు రెగ్యులర్ ప్రయాణించే వాళ్ళ కోసం ట్రైన్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందా? మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ సాధారణంగా జనరల్ టికెట్స్ తీసుకొని ప్రయాణించే వాళ్ళ కొరకు ఏమైనా ప్రత్యేకమైన ట్రైన్స్ అనేవి కానీ, టైమింగ్స్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తుందా, లేదు అంటే జనరల్ బోగీల సంఖ్య ఎక్కువ పెంచిద్దా, లేదంటే ఏసీ బోగీల సంఖ్య తక్కువ చేసిద్దా అని అయితే రానున్న రోజుల్లో చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.